నమస్కారం అండి. అందరికీ నమస్కారం. మా తోటలో ఒక తులసి కోట కట్టాలనుకున్నాము. ఎంత బాగా కుదిరిందంటే చెప్పలేనంత బాగా కుదిరింది. అంటే ఈ రోజుల్లో రెడీమేడ్ దొరుకుతున్నాయి. కానీ రెడీమేడ్ ఇంట్లో ఉంది కానీ ఇది తోట కదా! ఎక్కడ ఏం జరిపేది ఏముండదు. ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి మా కూతురు ఏమన్నదంటే కొంచెం ఎంత లేట్ అయినా సరే కదా మమ్మీ మంచిగానే కట్టియి అన్నది. అందుకోసమే ఇద్దరం కలిసి కట్టించినాము. ఆ తులసి కోటను అంటే ఏదైనా మన సాంప్రదాయం కదా, కొంచెం చేసే ముందు పసుపు కుంకుమ వేయడము, కొంచెం మంచి రోజు చూడడము, ఇలా ఉంటుంది కదా. అంటే ఈ తులసి కోట ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా కూతురు ఒక బిడ్డకు తులసి అని పేరు పెట్టుకుంది. అంటే తులసి అని పేరు పెట్టుకున్నదాకా నాకు తెలియదు. నేను తులసి అని పేరు పెట్టుకోవాలనుకుంటున్నా, తులసి చెట్టుకు మొక్కినంట. అబ్బా సరే, నాకు ఎంత ప్రేమ ఉందో తులసి మీద, నా పిల్లలకు కూడా అదే వచ్చిందని హ్యాపీ అయింది. నా కోడలు కూడా ఎంతో ఇష్టంగా నా వెంట ఉండి సహాయం చేసింది. ఎందుకంటే ఇద్దరం కలిసి తులుసుకోవడం ప్రేమతో తయారు చేసుకున్నాం. ఆ పని చేస్తున్నప్పుడు మాకు అలసట ఉండదు, ఎందుకంటే అది ఇష్టమైన పని. ఇంకా దీన్ని ఎలా చేయాలని, ఎంత మెరుగులు దిద్దాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎందుకంటే చుట్టూ కొంచెం కొలనులాగా పెడదాము, అందులో కూడా ఏమన్నా లక్ష్మీ కమలాలు వేద్దాం అనేది కొంచెం చాలా ఆలోచన పెద్దగానే ఉంది. కాకపోతే ఫస్ట్ అయితే ఇది కట్టించాలి కదా. ఇద్దరు కట్టిండ్రు. ఏంటంటే ఒక సాయిలు అంటే ఆయన విట్టాలంటే ఆయన ఇద్దరు ఒకే ఊరోళ్ళు. మంచి అంటే ప్రేమతోనే కట్టిండ్రు వాళ్ళు. మన దగ్గర మనీ తీసుకున్నా కూడా నేను ఎలా చెప్పినో వాళ్ళేమి ఇంతకుముందు కట్టలేదట, కానీ చెప్పినట్టు కట్టిండ్రు. అంటే కట్టే వాళ్ళేమో టక్ టక్ కడతారు, వీళ్ళు అసలు ఈ తులసి కోటను కట్టలేదట. కానీ చెప్పినట్టు కట్టిండ్రు కాబట్టి నాకు చాలా హ్యాపీ అయింది. వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువనే ఇచ్చినామని. తులసి కోట కట్టినప్పుడు నా మనసు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నా మనవరాలు ఫ్యూచర్లో దాని చుట్టూ తిరుగుతూ దీపం ముట్టించెప్పుడు అయినా నా తర్వాత నేను కట్టించిన అని దీపం పెడుతూ ప్రకృతిని ప్రేమిస్తూ ఇలా ఇలా ఏమో నాకు అన్ని ఫ్యూచర్ గుర్తుకొస్తానట్టు. అంటే తులసి అంటే నేను తులసి తులసి చెట్టులాగా చూడ, ఒక ఆడబిడ్డలాగా, ఆడపడుచులాగా, ఇంటి ఆడపడుచులాగా అట్లనే ప్రేమిస్తాము. మొదటి నుంచి నాకు చాలా ఇష్టం. అదేందో చిన్నప్పటి నుంచి తులసి అంటే ఇష్టం కాబట్టి ఆ ఇష్టం ఇక్కడ దాకా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక కలర్ వేపియాలంటే మా మనవరాలు అంటే మొదలే మా మనవరాలు చాలా ఆర్టిస్టు. ఏది చూస్తే అది వేసేస్తుంది. మా ఇల్లును కూడా ఇంటి ముందు ఉండి సగం దించింది, తర్వాత సగం అలసిపోయింది, అది అలాగే ఉంది. అంటే ఏదైనా డ్రాయింగ్లో పర్ఫెక్ట్ కాబట్టి ఇది కూడా కొంచెము వెయ్యమ్మ అని చెప్పిన. ఆమె వేస్తానులే, వెయ్యమ్మ కొంచెము నీ చేతి కూడా పడనంటే పాపం కొంచెం వేసింది. తర్వాత నేను కూడా కొంచెం వేసిన. అంటే ఏంటంటే వేయడంలో ఏంటంటే మనకు ఒక భక్తిభావం కుదురుతుంది, దాని మీద మమకారం కుదురుతుంది. పిల్లలకు ఇప్పుడు ఏదైనా మనం పిల్లలకు ఇప్పుడు మనం ఫుడ్ పెడతాం, అది తింటుంటే అది ఇష్టమైన ఫుడ్ ఉందనుకో అది ఆస్వాదిస్తారు. అది మర్చిపోరు. ఇప్పుడు ఇది కూడా ఇది ఇష్టమైన విషయం, ఇష్టం చేయాలంటే దానిలో మనం పార్టిసిపేట్ చేపియాలి. ఇంకా నేను కూడా కొంచెము కలర్ వేసిన. తర్వాత మిగిలింది వాళ్ళు వేసేసుకుని, కానీ ఇంకా ముగ్గులు ఇట్లా వేపియాలి. ఇక ఏదైనా డిపెండ్ పని వాళ్ళ మీద. ఎక్కువ నేను డిపెండ్ లేకుండానే చేసుకుంటా. పని వాళ్ళు రాకున్నా నేను చేసుకుంటా, చెట్లకు నీళ్ళు పోయే లేకున్నా నేను చేసుకుంటా. అంటే ఏదైనా మనం డిపెండ్ లేకుండానే చూసుకోవాలి. ఏదైనా వంట అయినా, తోట పనైనా, ఏదైనా ఒకరి మీద ఆధారపడితే పనుల మీద ఆధారపడితే వాళ్ళు వస్తారు రారు అట్లా. ఇంకా తర్వాత ఇక మొత్తం అయిపోగానే ఒక మిరాకిల్ లాగా అనుకోకుండా అయిపోయిన మరుక్షణము మళ్ళీ మా మనవరాలు వచ్చింది. రాగానే కొంచెం మళ్ళీ ప్లాంట్స్ తెప్పించి పెట్టించేసి, ఆనాడు ఫ్రైడే కూడా ఉండే, మంచిగా చీర కట్టుకుంది. నాదే చీర కట్టుకుంది. అంటే ఆమె ఇష్టమైనది, ఆమె నేను కట్టుకోమని కూడా చెప్పలే. అదేందో కొన్ని నాకు ఎందుకు విచిత్రం అనిపిస్తుంది. చీర కట్టుకున్నామమ్మా అంటే ఆ తోటలో ఒక చీర ఉండే నాదే, ఏదో కట్టుకుంది. మంచిగా పూజ చేసినాము. అంటే నాకు ఎంత హ్యాపీ అయిందంటే ఈ తులసి చెట్టుని చూస్తే చాలు, ఈ జన్మకు మంచి కుదిరింది. మా అమ్మాయి పేరు కూడా, ఆ మనమరాల పేరు కూడా తులసి కాబట్టి ఇంకా నాకు ఫుల్ హ్యాపీ. ఆ హ్యాపీ మీతో షేరింగ్. ఇంకా అందరు తోటలలో గుడి ఏదో ఒకటి పెట్టిస్తారు కదా, నేనైతే తులసిని కట్టించాను చాలీగా. లేవగానే తులసి చెమ్మకు నీళ్ళు పోసి అక్కడ ఉన్న ఫ్లవర్స్. ఇంకోటి ఏంటంటే ఆ తులసి చెట్టుకు అక్కడే ఫ్లవర్స్ నేను పెట్టిన బంతిపూలు తెంపిన. కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరికాయ కూడా తీసుకొచ్చారు అక్కడిది. అంటే ప్రతిదీ అక్కడి నుంచే తేవడము, ప్లాంట్ కూడా అక్కడి నుంచి. అంటే ఏదైనా కొన్ని అన్నీ అక్కడి నుంచి అన్న వరకు కూడా కొంచెము మంచిగా అనిపించింది.
కొబ్బరికాయ, ఫ్లవర్సు, ప్లాంట్, అన్నీ. ఇంకా మా మనమరాళ్ళు తిరగమంటే ఇయ్యాల రేపు పిల్లలు ప్రదక్షిణ అంటే కూడా కొంచెం కొందరికి అంటే అట్లా ఇక నేను అడగలేను. ఇంకా మా అక్కడ తోటమాలి భార్య ఉంది కదా పేరు రాజేశ్వరి, నేను చెప్పిన డైలీ నీళ్ళు పోయు, ఒట్టి ఒక చెంబ నీళ్ళు పోస్తే కూడా నీకే పుణ్యం వస్తుంది, మంచిగా దాన్ని కాపాడుకో అంటే మనం కూడా చెప్తుంటే వాళ్ళకు కూడా దాని మీద ప్రేమ పడుతుంది. అంటే రేపు అందరూ వేస్తారు కానీ కొంచెం బాధ్యతగా చెప్తే చూసుకుంటుందని రోజు అంటే ప్రతి ఫ్రైడే కూడా మంచిగా నాకంటే ఎక్కువ మంచి డెకరేషన్ చేస్తుంది. అంటే చెప్తున్నా కదా, మనం ఏదైనా మనమే చేయాలని ఉండద్దు, మనం లేకున్నా మనలాగా నడిచేటట్టు చేయాలని. అంతేనండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.